सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा 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 गोविंदा। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्य किल शक्तिधरस्वधाम्ना। अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते పురుషాయ తుభ్యం. భక్త మహాశయులారా, భాగ్యనగరంలో వేంచేసి సకల జనులందరికీ కూడా భోగభాగ్యాదులన్నింటినీ కూడా అందిస్తూ ప్రధానంగా చెప్పబడేటువంటి చక్రస్నాన కైంకర్యాన్ని నిర్వర్తింపచేసుకోవడానికి పరమాత్మ ఇరుదేవేరులతో ముందుగా ఈ యొక్క ఉత్సవం 9 రోజుల నుంచి స్వామివారు దివ్య ఉత్సవాలన్నింటినీ కూడా నిర్వర్తింపచేసుకుంటూ ఆయన అలసట తీర్చుకోవడానికి ఈ యొక్క ఉత్సవాంత స్నపన తిరుమంజనంలో భాగంగా ఇరుదేవేరులతో దివ్యమైనటువంటి ద్రవ్యములతో తిరుమంజనాన్ని అందుకోవడానికి పరమాత్మ సంసిద్ధులై ఉన్నారు. మనమంతా కూడా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశయులారా, ఉత్సవం అనేటువంటి పదానికి అర్థాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఉత్ అంటే చాలా గొప్పదైనటువంటిది, సవము అంటే యజ్ఞము అని. ఈ యొక్క గొప్పదైనటువంటి యజ్ఞంగా భావింపబడేటువంటి ఉత్సవంలో భాగంగా మరి ఈ యజ్ఞ ఫలం అందరికీ సకల జనులకి అందేటువంటి దివ్యమైనటువంటి ఘట్టంగా ఈ యొక్క చక్రస్నానాన్ని చెబుతారు. అదుగో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పుష్కరిణి. ఆచార్యస్వామి వారు వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తున్నారు పరమాత్మ యొక్క దివ్య సన్నిధానమున. భక్త మహాశయులారా, కాబట్టి మనం పరమాత్మ యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని దర్శిస్తూ అదుగో అక్కడ చూస్తే చక్కగా ఛత్రచామరాది ఉపచారాలతో పరమాత్మకు దివ్య చక్రవర్తి, ఈ లోకాన్ని ఏలేటువంటి చక్రవర్తి అయినటువంటి పరమాత్మకు రాజోపచారాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం అన్నట్లుగా ఆ యొక్క కలశంలో వరుణుణ్ణి ఆవాహన చేస్తూ ఉపచారాలు ఇత్యాదులన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. నిరుపమ గుణసింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్ అని పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ, పరమాత్మ ఎటువంటి వాడు అంటే సహ అవ్యయ అని చెప్పి అన్నారు. పరమాత్మ మనకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి వేటికి కూడా చిక్కడట. కాష్ఠే అగ్ని స్థిలే తైలం పుష్పే గంధ ఫలే రస అన్నట్లుగా పరమాత్మ భక్తి అనే సాధనం ఏదైతే ఉందో ఆ భక్తి సాధనం మన దగ్గర ఉంటేనే మనకి చిక్కుతాట. మనం ఆ విధమైనటువంటి భక్తి మార్గంలో పరమాత్మను కీర్తిస్తూ तद्दक्षिणे सूत्रवती वामे जयामावाहयामि सूत्रवती जयादेव श्री विश्वक्सेनाय नमः इदभाषणौ आद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आदिपरिजं समर्पयामि विश्वक्सेनाय नमः स्नानं समर्पयामि वस्त्रार्घ्यं मक्षदां समर्पयामि पुष्पाणि समर्पयामि विश्वक्सेनाय नमः दिव्यश्री चन्दनमालेपयामि विश्वक्सेनाय नमः गोपमाग्रापयामि
दर्शयामि यथा भागाः फलोपहारं निवेदयामि पारयन्तां सर्वोपचारान् समर्पयामि దేవార్చనం ద్విధా ప్రోక్తం అమూర్తంచ సమూర్తకం అని వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పినట్లుగా పరమాత్మ యొక్క ఆరాధనం అనేటువంటిది ఏదైతే ఉందో అది అమూర్త భగవద్యజనము సమూర్త భగవద్యజనము అని చెప్పి రెండు విధములు. దేవార్చనం ద్విధా ప్రోక్తం అమూర్తంచ సమూర్తకం అమూర్తం గార్హపత్యాది సర్వాగ్నిషు హుతం స్మృతం అని చెప్పి భగవత్ శాస్త్రంలో చెబుతారు. అమూర్త భగవద్యజనము అంటే ఏమిటి అంటే గార్హపత్య అన్వాహార్య ఆవసధ్య ఇత్యాది పంచాగ్నుల్లో చేసేటువంటి హవన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అమూర్త భగవద్యజనము అని చెప్పి అంటారు. మరి సమూర్త భగవద్యజనం అంటే ఏమిటి అంటే అదుగో ఎదురుగా కనిపిస్తున్నటువంటి రూపం సశంఖచక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం అన్నట్లుగా
పరమాత్మ యొక్క బింబ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ పరమాత్మ అయితే ఉన్నారో వారికి ఉపచారాదులన్నీ కూడా సమర్పించడం సమూర్త భగవద్యజనం. అయితే ఎందుకు యజ్ఞ సమానం ఈ యొక్క ఉత్సవం అంటే అమూర్తం గార్హపత్యాది సర్వాగ్నిశూతం స్మృతం సమూర్తం ఆలయే బింబే నిత్యం విధివదర్చనం అజ్ఞాధానం ప్రతిష్ఠాస్య దిష్టి పర్వార్చనాదిక అని చెబుతారు. అక్కడ అజ్ఞాధానం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ పరమాత్మ యొక్క బింబ ప్రతిష్టగా ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అలాగే ఇష్టి అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ చేసేటువంటి ఉత్సవాదులు ఇత్యాదులన్నీ కూడా, అలాగే యాగశ్చ అవభృదాంతస్యాదుత్సవస్తద్విధానత అని భగవత్ శాస్త్రం చెబుతూ ఉంది. యజ్ఞానికి ఎలాగైతే యజ్ఞాంతమున పూర్ణాహుతి పూర్తయిన తర్వాత అవభృదోత్సవం ఉంటుందో అలాగా పరమాత్మ యొక్క యజ్ఞతుల్యమైనటువంటి గొప్పదైనటువంటి ఉత్సవం బ్రహ్మని ఉద్దేశించి చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ యొక్క అవభృత స్నానం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుగా పరమాత్మకు చూర్ణోత్సవం ఇత్యాదులన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత ఆచార్యస్వామి వారు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన అలాగే పరమాత్మకు సమర్పింపబడేటువంటి అభిషేక ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో క్షీరంలో అథర్వ వేదాన్ని అలాగే పరమాత్మకు సమర్పించేటువంటి దధిలో యజుర్వేదాన్ని ఇత్యాది దేవతలందరినీ కూడా ఆ యొక్క ద్రవ్యాల్లో ఆవాహన చేసిన తర్వాత పరమాత్మకు విశేషారాధనాన్ని నిర్వర్తించి కర్పూర మంగళ నీరాజనాల్ని సమర్పించారు. భక్త మహాశైలారా, మనమంతా కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అభిషేక కైంకర్యాన్ని మనం కన్నులారా తిలకిస్తూ చాలా గొప్ప అవకాశం, పూర్వజన్మ సుకృత విశేషం చేత మనం పరమాత్మ యొక్క దివ్య సేవా కైంకర్యాలను వీక్షించేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. అటువంటి భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందాలని ఆశ్రయిద్దాం. గోవింద గోవింద. అత్యతిష్ఠదశాంగులం వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేలాతిరోహతి ఏతావానస్య మహిమా అతోర్జాయాగశ్చ పౌరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యావ్రతం దివి త్రిపాదోర్ధ్వౌదయత్పురుషః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇత్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం పశుం తైయజ్ఞం బర్హిషి ప్రోక్షణ్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యారషయశ్చ యే సంహృతం వృషదాజ్యం ఆరణ్యాంగ్రామ్యాశ్చ యే తస్మాత్
यज्ञात् सर्वहुतः रचः सामान्यजज्ञिरे यजस्तस्मादजायत तस्मादस्मा अजायन्त ये के च भयागतः गावः जज्ञिरे तस्माज्जाता जावयः यत्पुरुषं यददुः कतिधा व्यकल्पयन् मदङ्गिमस्य कौ बाहु कावोरोपादमुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोराजन्यकृतः पुरोदस्य यद्वैश्यः पद्भ्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रजाग्निर्जा प्राणाद्वायुरजायत नाभ्यासेतन्तरिक्षम् शीर्ष्णोऽद्योः समवर्तत पद्भ्यामोऽनिर्दिशश्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदामेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्यधीरः नामानि कृत्वाभिवदनु यदास्ते राजा पुरस्ताद्यमुदाजहार चक्रः प्रविद्वान् प्रदिशश्च दस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते अनागं महिमानसजौरे यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतपृथिव्यैरसा विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाविहरद्रूपमेति तत्पुरुषस्य विश्वमजालमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति अजायमानो बहुधा विजायते तस्य धीराः परिचारन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यः
स्वस्त्यैवं ब्राह्मणो विद्यात् तस्य देव असन्वशे लक्ष्मीश्च पत्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्यक्तम् एकं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भवम् विश्वं नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति अतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्म तत्त्वं नारायण परः नारायण परो ज्योतिरात्मा नारायण परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मघोषप्रदीकाशरं हृदयं जाप्यधमुखम् अधोरिष्ट्यावितस्यान्तो नाभ्यामुपरितिष्ठति हृदयं प्रज्ञजानीयात् विश्वस्यायतनं महत् सन्ततगं शिलाभस्तुलं वत्याकोशसन्निभम् तस्यास्मिन् सर्वं प्रदक्षितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चर्विश्वतोमुखः सग्रभग्विभजं तिष्ठं नाहारवचरः कविः सन्तापयति स्वं देहमापाततलमस्तकम् तस्य मध्ये बन्धशिखा अनीयोर्ध्वा व्यवस्थितः नीलतायतमध्यस्था विद्युल्लेखे बभास्वरा नीवारशोकवर्तन्विताभास्यात्तनोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स्वब्रह्मा स्वशिवस्यक्षरः परमस्वराट् ऋतगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः
प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवाचय्य पार्थिवानि विममे रजगुंसियो अस्कभायदुत्तरगुं सधस्थ निचक्रमाणस्त्रेधोरुगाय विष्णुरादमसि विष्णु पृष्ठमसि विष्णु स्थ विष्णोस्योरसि विष्णु ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिवादो अस्या नरो यत्र देवयवो मदन्ति उग्रवस्य दहि बन्धनित्था विष्णु तदे परमे मध्व उत्सः भृगोणभीमः कुचरोगिरिष्ठाः यशोरषभेग्रमणेषु अभिक्षियन्ति भुवनानि विश्वा न्वन्ति उभयरजसे पृथिव्यास्य वित्से विचक्रमे पृथिवी भेष एदान् क्षेत्राय विष्णुर्मनुषदशस्यन् ध्रुवास्य उरुक्षितिगो सजलिमाचकारा प्रत्यव पृथिवी विचक्रमे सतच्च सम्महित्वा प्रविष्टरष्टभवधस्तवेया पृथिव्या सप्तधामभिः इदं विचक्रमे त्रेधानि तथे पदम् समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा ततो धर्माणि धारयन् कर्माणि वक्ष्यभयतो प्रराणि वैपदे इन्द्रस्य योज्यः सखा तद्दिष्टो परमं परगो सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरततम् तद्विप्रासो विपण्यवाचा कृवागो सस्समिन्धते कृष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णाभरणीं सुवर्णरजतस्रजाम् चन्द्रान् हिरण्मयीं लक्ष्मीं जातवेदो बभवः लक्ष्मीमणपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमद्याम् अस्तिलादप्रबोधिनी
पद्मपितां पद्मवर्णां कामिहोपक्वये स्नेयं चन्द्रां प्रभासाय यशसा ज्वलन्तीं श्रियल्लाभो देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसो दजातो वनस्पतिस्तव पुत्रोदबिल्वः तस्य फलानि तपसानुबन्धमायान्तरायाप्तभाग्या लक्ष्मीः वैधमां देवरहस्ये तस्य मयणारः कीर्तिवृद्धिं ददातु मे क्षतदेवादामयां ज्येष्ठामलक्ष्मीर्नारयाम्यहम् अभूमिमसमृद्धिं च सर्वान् नर्तत मे गृहोपे अद्वारां दुरारेषां नित्यवष्टां वरेशिणीम् ईश्वरे स्त्रियं मनसकामभागोरिवारसत्यवसीमहि गोलां रूपमल्लस्य मयस्ते स्रजतायशः कर्तमेन प्रजाभूता मयि सम्भव कर्तमा प्रियं वासय मे कुले मातरं पद्ममालिनी
అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఈ సమస్త జగత్తునంతా కూడా స్తంభాది బ్రహ్మ పర్యంతము తన లీలా విశేషంగా పరమాత్మ సృష్టి స్థితి లయలనేటువంటి కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూనే ఈ కలిమానవులంతా కూడా తరించడానికి సులభోపాయంగా మహర్షులు ఉపదేశించినటువంటి మహర్షులకు సైతం పరమాత్మ ఉపదేశించినటువంటి ఈ యొక్క అర్చావతార మార్గంలో పరమాత్మ దివ్యమైనటువంటి ఆలయంలో కొలువు తీరి ఉండి సమస్త క్షేత్రాలలో అర్చారూపిణం అర్చకాభిమతితం అన్నట్లుగా అర్చకులు ఎవరైతే ఉన్నారో అంటే పరమాత్మకు అర్చన చేయాలి అనేటువంటి ఆసక్తి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పరమాత్మ అక్కడ ఉండి చేసేటువంటి ఉపచారాలన్నింటినీ కూడా అందుకునేటువంటి వైనం ఇప్పుడు మనం ఈ యొక్క చక్రస్నాన కార్యక్రమంలో వీక్షిస్తూ ఉన్నాం. ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఎలాగైతే స్నానం చేయిస్తుందో ఆ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పరమాత్మకు దివ్యమైనటువంటి స్నపన తిరుమంజనంలో భాగంగా పాద్యం అర్ఘ్యం ఆచమనం ఇత్యాది ఉపచారాలన్నీ కూడా అందించిన తర్వాత దంతధావనం జిహ్వాశోధనం ఇత్యాది ఆగమంలో చెప్పినటువంటి దివ్య కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వర్తించి పరమాత్మకు గోక్షీరము దధి అలాగే మధు పసుపు చందనం ఇత్యాది ద్రవ్యాలన్నిటితో కూడా అభిషేకాన్ని నిర్వర్తించి గంధము పుయ్యరుగా అందమైన యదునందనుపై అని త్యాగరాజస్వామి వారు చెప్పినట్లుగా పరమాత్మకు ఆ యొక్క చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క చక్రస్నాన మహోత్సవంలో భాగంగా పరమాత్మ యొక్క లీలా విశేషాలని మనం తెలుసుకుంటూ అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే అని చెప్పి అన్నారు. పరమాత్మ ఈ యొక్క సమస్త భువన బ్రహ్మాండాలన్నింటినీ కూడా తేన వినా తృణమపి నచలతి అని అన్నట్లుగా పరమాత్మ యొక్క కనుసైగలేందే ఈ సమస్త భువనాల్లో ఏ జీవి కూడా ప్రవర్తించదట. అటువంటి దివ్యమైనటువంటి లీలా విభూతిగా ఈ యొక్క భువన పాలనాన్ని నిర్వర్తించేటువంటి ఆ యొక్క పరమాత్మ వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే. పరమాత్మకు ఒకే ఒక్క దీక్ష ఉన్నది. ఏమిటి అంటే మనం 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఏమిటి అంత కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏంటి పరమాత్మకు? ఉదయాన్నే ఒక వాహనం మీద పరమాత్మ ఉత్సవాన్ని నిర్వర్తించుకుని మరలా మధ్యాహ్నం స్నపన తిరుమంజనాన్ని నిర్వర్తించుకుని మరలా సాయంత్రం ఇంకో ఉత్సవాన్ని నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి పరమాత్మకు అంటే కనుక మనం అందరం కూడా ఆశ్రితులం కదా. మనం అందరం కూడా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని చెప్పి పరమాత్మ రామాయణంలో చేసినటువంటి ప్రతిజ్ఞకు అనుగుణంగా మనల్ని అందరినీ కూడా రక్షించడానికి శరణాగతులమైనటువంటి మనల్నందరినీ కూడా రక్షించడానికి వివిధ వాహనాలపైన పరమాత్మ ఉత్సవాల్ని నిర్వర్తించుకోవడమే కాకుండా ఈ యొక్క ఉత్సవ సంపూర్ణ ఫలాన్ని మనందరికీ కూడా అందించడానికి దివ్యమైనటువంటి అశ్వమేధ ఫలాన్ని కలిగించడానికి ఈ యొక్క అవభృత స్నాన మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఇరుదేవేరులకు ఈ యొక్క దివ్యమైనటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అని చెప్పి అన్నారు. పరమాత్మ గురించి మనం బాగా తెలుసుకోవాలి అంటే వేదాంతాల్లో అందుకే అన్నమాచార్య స్వామి వారు అంటారు వేదాంతవేత్తలల్ల వెదకేటి రూపము అని. నిత్యం వేదాంతులందరూ కూడా చర్చలు చేస్తూ ఉంటారట పరమాత్మ గురించి. వారికి కూడా చిక్కడట. అటువంటి పరమాత్మ మనం భక్తితో ఉంటే కనుక పరమాత్మ యందు జ్ఞానేన భక్త్యాచయుక్తస్య అంతఃసన్నిహితో భవతి అని ఆగమశాస్త్రం చెప్పినట్లుగా పరమాత్మ గురించినటువంటి జ్ఞానం మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ యొక్క జ్ఞానంతో పాటుగా భక్తి అనేటువంటిది విష్ణు ఆరాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నట్లుగా పరమాత్మను ఆరాధించాలంటే మనకేమి బంగారపు పాత్రలో లేదంటే రత్నాలో మాణిక్యాలో అవసరం లేదట. మరి ఏం కావాలి పరమాత్మకు అంటే భక్తి అనేటువంటి దాన్ని మాత్రమే కేవలం పరమాత్మ స్వీకరిస్తాడట.
అందుకే కుచేలుడు అటుకుల్ని ఇస్తే తీసుకున్నాడు ఆ యొక్క పరమాత్మ. మరి రాజాధిరాజైనటువంటి ఆ యొక్క పరమాత్మకు అటుకులు స్వీకరించాల్సిన అవసరం ఏమిటి? కానీ ఆ యొక్క కుచేలుడు భక్తితో ఇచ్చాడు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని గీతలో పరమాత్మ చెప్పారు కదా. ఆ విధంగా మనం భక్తితో ఎప్పుడైతే పరమాత్మకు ఒక పత్రాన్ని, ఒక తులసి పత్రాన్ని, రుక్మిణీదేవి ఒక తులసి పత్రంతో పరమాత్మని తూచిందట. పుష్పం ఫలంతోయం, పరమాత్మకు మన ఇంట్లో పూసినటువంటి ఒక దివ్యమైనటువంటి పుష్పాన్ని సమర్పిద్దాం. అలాగే ఫలంతోయం, చివరికి ఏమీ దొరక్కపోతే కొంచెం నీళ్లు సమర్పించి పరమాత్మ నాకు ఇదే లభ్యమైందయ్యా అని చెప్పి ఆయన ముందు ఉంచితే పరమానందపడతాట. ఎలాగైతే శబరి ఆ యొక్క ఫలాల్ని సమర్పించిందో అలా పరమాత్మకు భక్తితో మనం కూడా పత్రం పుష్పం ఫలంతోయం అన్నట్లుగా మన శక్తి కొలది పరమాత్మకు భక్తితో సమర్పించినది పరమాత్మ ఖచ్చితంగా స్వీకరిస్తాట. అటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ అర్చావతార స్వరూపంలో ఈనాడు భాగ్యనగరంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహించబడేటువంటి దివ్యమైనటువంటి ఆలయంలో స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయమత్యంత దుర్లభం అన్నట్లుగా పరమాత్మ ఎక్కడికైతే వెళితే వైకుంఠం నుంచి పరమాత్మ తిరుమల క్షేత్రానికి విచ్చేస్తే ఆ యొక్క విరజానది ఏదైతే ఉన్నదో అది పుష్కరిణిగా మారిందట. అలాగే పరమాత్మ దివ్య ఆనందనిలయ విమానం ఇత్యాదులన్నీ కూడా పరమాత్మ కూడా వచ్చేట. మరి ఈనాడు భాగ్యనగరంలో తిరుమల నుంచి భాగ్యనగర ప్రజలందరినీ కూడా రక్షించడానికి పరమాత్మ దివ్య అనపాయిగణం అంతా కూడా వెంట పెట్టుకుని వచ్చాడా అన్నట్లుగా దివ్యమైనటువంటి స్నపన తిరుమంజనంలో భాగంగా పరమాత్మకు ఆ యొక్క చందన కాపును సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వామివారు. స్ఫురత్సహస్రార శిఖ అతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని సుదర్శన భగవానుణ్ణి ధ్యానం చేస్తూ నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు అని అన్నమాచార్య స్వామివారు దివ్యమైనటువంటి సంకీర్తనలో కీర్తిస్తారు. ఆ విధంగా ఆ యొక్క పుష్కరిణీ జలాలలో ఎంతో శ్రమ కోర్చి భక్తి శ్రద్ధలతో దివ్యమైనటువంటి పుష్పాలతో ఆ యొక్క పుష్కరిణిని స్వామి పుష్కరిణిగా మార్చి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క అలంకారాన్ని మనంతా కూడా ఆ యొక్క పుష్కరిణిలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే సుదర్శనుడు యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నట్లయితే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం అని చెప్పి ఆ యొక్క సుదర్శన భగవానుడిని కీర్తిస్తారు. ఆ సుదర్శనుడు ఎలా ఉంటాడు అంటే అగ్ని తేజస్సులాగా వెలుగుతూ ఉంటాడట. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం అగ్నిశిఖలలాగా ఎప్పుడు కూడా వెలిగిపోతూ ఉంటాడట. సుదర్శనం భాస్కర కోటి తుల్యం కోటి సూర్య ప్రకాశంతో ఎల్లప్పుడూ కూడా విరాజమానుడై ఉంటాడట. మరి ఆ యొక్క సుదర్శనుడు పరమాత్మ యొక్క దివ్య దక్షిణ కరంలో ఉండి ఎప్పుడూ కూడా దుష్టుల్ని పరమాత్మ ఎప్పుడైతే శిక్షించాలనుకుంటాడో అలాగా ఆ సమయానికి పరమాత్మ యొక్క కరం నుంచి వెళ్ళి ఆ యొక్క దుష్టుల యొక్క శిరచ్ఛేదం చేసి మరలా వచ్చి పరమాత్మ చేతిలో కూర్చుంటాడట. సహజంగా మనం వింటాం ప్రతి అవతారంలో కూడా పరమాత్మను విడిచిపెట్టకుండా లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పి. అలాగే లక్ష్మీదేవి ఎలాగైతే వస్తుందో అలాగే సుదర్శనుడు కూడా పరమాత్మని విడిచిపెట్టకుండా ప్రతి అవతారంలో కూడా పరమాత్మను అంటిపెట్టుకుని నిత్యానపాయిగా ఉంటాడట. అటువంటి సుదర్శన భగవానుడికి కూడా ఈ యొక్క ఉత్సవాంత స్నపన తిరుమంజనంలో భాగంగా దివ్యమైనటువంటి స్నపనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. పరమాత్మ యొక్క రక్షణం ఎలా ఉంటుంది అని మనం ఉదాహరణగా సుదర్శనుణ్ణి తీసుకుంటే కనుక శ్రీమద్భాగవతంలో అంబరీషోపాఖ్యానము అని చెప్పి ఒక దివ్యమైనటువంటి ఘట్టం ఉన్నది. ఆ యొక్క అంబరీషోపాఖ్యానంలో భాగంగా అంబరీషుడు అనేటువంటి గొప్ప మహారాజు ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తారు. ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎంత వైభవంగా నిర్వహిస్తారు అంటే ఒక ఏకాదశి కాదు, ఈ సంవత్సరం ఈరోజు ఏకాదశి అయితే ఇప్పటి నుంచి మొదలు పెడితే ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని నిర్వహించాట ఆ యొక్క అంబరీషుడు. మనం పరమాత్మ సాన్నిధ్యాన్ని ఎలా చేరుకోవాలి, పరమాత్మను ఎలా భక్తిగా చూడాలి అనేటువంటి విషయాన్ని చెబుతారు ఆ యొక్క అంబరీషుల వారు.
చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద. చిత్తంబు మధురిపు శ్రీపాదముల చెంత మన యొక్క మనస్సు ఎప్పుడు ఎక్కడ ఉండాలి అంటే రేఖామయ ధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పి పరమాత్మ ప్రపత్తిలో చెప్పినట్లుగా రేఖామయములైనటువంటి ధ్వజము, అమృత కలశము, వజ్రము, అంకుశము ఇత్యాది వర్ణచక్నాలన్నీ ఉండేటువంటి పరమాత్మ యొక్క దివ్య పాదార విందాలు ఏవైతే ఉంటాయో మన మనస్సు ఆ యొక్క పాదార విందముల చెంత ఉంచాలట. పలుకులు హరిగుణ పఠనమంద. మనం మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా పరమాత్మ యొక్క దివ్య అనుసంధానం ఉండాలట. అలాగే కరములు విష్ణుమందిర మార్జనములంద. పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యం ఏదైతే ఉందో ఆ యొక్క సాన్నిధ్యంలో మనం అర్చన చేయడానికి మన చేతులు ఉపయోగపడాలట. శ్రవణములు హరికథా శ్రవణమంద. మన యొక్క చెవులు ఏవైతే ఉన్నాయో హరికథలు ఏవైతే ఉన్నాయో వాటిని వినడానికి మన యొక్క చెవులు ఎప్పుడు కూడా ఉపయోగపడుతూ ఉండాలట. చూపులు గోవింద రూపవీక్షణమంద. అదుగో పరమాత్మ యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. దివ్యమైనటువంటి చందనాన్ని అలదుకుని చందన చర్చిత అన్నట్లుగా పరమాత్మ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి సౌందర్యం ఎటువంటి సౌందర్యం అంటే లోకంలో ఏ సౌందర్యాన్ని అయితే చూస్తే లౌకిక విషయాలన్నీ కూడా ఇది సౌందర్యం కాదు, పరమాత్మ యొక్క సౌందర్యమే నిజమైనటువంటి సౌందర్యం అనేటువంటి భావన కలుగుతుందో అటువంటి దివ్య సౌందర్యం యందు మన యొక్క చూపులు నిత్యము కూడా నిలపాలట. శిరము కేశవ నమస్కృతుల ఎంద. మన తల ఎందుకు, మన యొక్క శిరస్సు ఎందుకు ఉన్నది అంటే కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ శేషశాజికి మొక్కు శిరము అని చెప్పి ప్రహ్లాదుడు భాగవతంలో చెబుతాడు. ఆ విధంగా శిరస్సు వంచి నమస్కరించడానికి మన యొక్క శిరస్సు ఉన్నది. అలాగే పదములు ఈశ్వర గేహ పరిసర్పణములంద. మన యొక్క పాదములు ఎందుకు ఉన్నది అంటే పరమాత్మ యొక్క దివ్య సన్నిధానానికి వెళ్ళి ప్రదక్షిణం చేయడానికి, ప్రదక్షిణం చేసి నమస్కారాదులు చేయడానికి మనకి కాళ్ళను ప్రసాదించాడు పరమాత్మ. కామంబు చక్రి కైంకర్యమంద. మన మనస్సు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి అంటే పరమాత్మ యొక్క కైంకర్యాన్ని ఎప్పుడెప్పుడు నిర్వర్తించాలా, పరమాత్మ యొక్క అర్చన ఎప్పుడెప్పుడు చేయాలా మనం. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం ఎప్పుడెప్పుడు పరమాత్మని వీక్షిద్దామా అని మన మనస్సు తహతహలాడుతూ ఉండాలట. అలాగే సంగమచ్యుత జనగుణ సంగమంద. మనం చేసేటువంటి సాంగత్యం ఎవరితో చేయాలి అంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడినయ్యము అని చెప్పి పోతనామాత్యుల వారు చెబుతారు. ఆ విధంగా పరమాత్మ యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో నిత్యము కూడా పరమాత్మ యొక్క గుణ విశేషాలను తెలుసుకుంటూ ఆయన యొక్క చరణామృతానందాన్ని ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో వారితో మనం స్నేహం చేయాలట. ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద. మన యొక్క నాసిక ఎక్కడ ఉండాలి అంటే పరమాత్మకు అర్చించినటువంటి దివ్యమైనటువంటి పుష్పములు, తులసి ఇత్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని ఆఘ్రాణించడానికి మన యొక్క నాసిక ఉండాలట. రసన తులసీ దళములంద. మన యొక్క నోరు ఇచ్చినది పరమాత్మ ఎందుకు అంటే పరమాత్మ యొక్క దివ్య పాదార్చితమైనటువంటి తులసీ దళములు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రసాస్వాదన చేయడానికి మన యొక్క నాలుక ఉండాలట. అలాగా మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నిటినీ కూడా పరమాత్మ యందే లగ్నం చేస్తామో ప్రతిరోజు కూడా ఏకాదశి వ్రతమే. అంబరీషుడు చేసినటువంటి గొప్ప వ్రతం అదే. ఏ రోజు ఏకాదశి కాకపోయినా మన ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ దగ్గర ఎప్పుడైతే మనం పెట్టి పరమాత్మని ప్రార్థిస్తామో అదే నిజమైనటువంటి ఏకాదశి. అలా చేస్తే నిరంతరము కూడా మనం ఏకాదశి వ్రతం చేసినట్లే అని చెప్పి అంబరీషుల వారు దివ్యమైనటువంటి వ్రతాన్ని చేశారు. ఇంకా హరి అని సంభావించును, హరి అని దర్శించునంటూ నాఘ్రాణించున్ అని చెప్పి ఎంతో గొప్పగా చెప్తారు పోతనామాత్యుల వారు. నిత్యము కూడా మనం ఇందాక చెప్పుకున్నాం పరమాత్మ యొక్క మాటలనే అనుసంధానం చేయాలి అని చెప్పి.
హరి అని సంభావించును. హరిహరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అన్నట్లుగా హరి అనేటువంటి నామస్మరణాన్ని ఒక్కసారి కనుక చేసినట్లయితే మన పూర్వ సంచితమైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో, పాప రాశి ఏదైతే ఉందో ఆ పాప రాశిని ఈ యొక్క హరి అనేటువంటి నామస్మరణం చేయడం ద్వారా అగ్నిలాగా దహించి పడేస్తుందట ఈ యొక్క హరినామస్మరణ. మరి హరిహరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః సగంగా సగయా సేతు సకాశీ సచ పుష్కరం జిక్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయం అని చెప్పి అన్నారు. అంటే పుణ్యక్షేత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళలేకపోయామే అయ్యయ్యో అనేటువంటి బాధ మనకు అవసరం లేదట. కేవలం ఈ నాలుక చివరి నుంచి హరిహరి అనేటువంటి నామస్మరణ ఒక్కసారి వచ్చినట్లయితే గనక ఆ తీర్థాలన్నింటినీ కూడా సేవించినటువంటి ఫలితం మనకు వస్తుందట. అలా అంబరీషుడు హరి అను సంభావించును. ప్రతి ఒక్క మాటలో కూడా హరి, ముందొక హరి తర్వాత ఒక హరి, అలా హరినామస్మరణాన్ని నిర్వర్తిస్తూ ఉండేవాడట. అటువంటి దివ్యమైనటువంటి పరమాత్మకు తులసిమాల సమర్పణం చేస్తూ ఉన్నారు భక్త మహాశైలారా. మనమంతా కూడా పరమాత్మ నమస్కరిద్దాం. గోవింద గోవింద.
सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिम् विश्वतो भृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदकम् सर्वम् यद्भूतयच्च भव्यम् उदामुखद्वस्येषादः यदन्येनातिरोहति एतावानस्य महिमा हरोर्जायागश्च पूरुषः पादोश्च विश्वभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोर्दवदे पुरुषः पादोर्जयः भवात् पुनः ततो विश्वम् यक्रामत् साक्षात्षणे अभि तस्मात् विराटजायत विराटोऽधिपूरुषः स जातो अत्यर्जता पश्चात् भूमिमुखो पुनः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत वसन्तोऽस्याधीनाज्यम् ग्रीष्मयुग्मशरद्धविः शब्दास्याधर्मयतयः त्रिशब्दधमिरः कृताः देवायज्ञम् तन्माणाः अवध्वन्पुरुषम् भगम् तर्यज्ञम् बर्हिः प्रोक्षन् पुरुषम् जातमकृतः तेन देवाय साध्यार्हयच्छय तस्मात् विज्ञान् सर्वहुतः सम्भृतम् मृषदाच पशोगस्ताश्चक्रेवाजव्याने अन्यान् ग्राम्याश्चय तस्मात् विज्ञान् सर्वहुतः प्रजसामायज्ञे छन्दागोधयज्ञरे तस्मात् तस्मादजायत तस्मादजायत एकैकभयाततः गावहयज्ञरे तस्मात् तस्मात् जाता जावयः यत्पुरुषं यततः कविधाभ्यकल्पयन् मुखङ्गिवस्य गोपाहो परियाभ्यानन्दराय सर्वस्तमोदिरात्रवत्तमोहस्य वेदर्वसदस्य सर्वमेवदानाप्तादि सर्वौजयति పరమాత్మ యొక్క దివ్య ఉత్సవ కైంకర్యంలో భాగంగా ఈ యొక్క అవబృత స్నానంలో ఇప్పటివరకు కూడా మనం వీక్షించాము. పరమాత్మకు దివ్యమైనటువంటి సుగంధ ద్రవ్యములతో సహస్రధారల నడుమ వేదపురుషుడైనటువంటి వేదవేద్యుడైనటువంటి ఆ యొక్క పరమాత్మను వర్ణించడానికి వేదాలు సైతం వెళ్ళబోయాయట. అటువంటి దివ్యమైనటువంటి వేదవేద్యుడు పరమాత్మకు తిరుమంజన కార్యక్రమాన్ని ఆచార్యస్వామి నిర్వర్తించిన తర్వాత సహస్రాదిత్య సంకాశం సహస్రవదనం ప్రభుం సహస్రదం సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం అని సుదర్శనుడు యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. దివ్య కోటి సూర్యప్రకాశుడైనటువంటి ఆ యొక్క సుదర్శన భగవానుణ్ణి పరమాత్మ యొక్క అనుజ్ఞతో నిత్యానపాయిగా పరమాత్మకు ఎల్లవేళలా దివ్య సేవలన్నింటినీ కూడా నిర్వర్తించేటువంటి ఆ యొక్క సుదర్శన పరమాత్మ యొక్క మాలను సమర్పించి పరమాత్మ యొక్క దివ్యానుజ్ఞతో ఈ యొక్క అవబృత స్నాన మహోత్సవాన్ని నిర్వర్తించడానికి ఆ సుదర్శన భగవానుణ్ణి
పుష్కరిణి తీరానికి తీసుకువచ్చి దివ్యమైనటువంటి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. పరమాత్మ కాపాడాలి, మనల్ని రక్షించాలి అంటే ఆయన దిగి రావక్కర్లేదట. మరి ఎలా రక్షిస్తాడు పరమాత్మ మనల్ని అంటే ఆయన యొక్క దివ్య లీలా విభూతులు ఏవైతే ఉంటాయో సుదర్శనము, పాంచజన్యము ఇత్యాదులన్నీ కూడా వాటన్నిటి ద్వారా మనకు రక్షణాన్ని ఎల్లప్పుడూ ప్రసాదిస్తూ ఉంటాడట. అందుకే సుదర్శనుణ్ణి పరమాత్మ యొక్క క్రియాశక్తిగా చెబుతారు. అంటే పరమాత్మ ఒక కార్యాన్ని నిర్వర్తించాలి అని మనస్సులో అనుకున్న వెంటనే ఆ యొక్క సుదర్శనుడు వెళ్ళి రాక్షస సంహారం చేసి వచ్చేస్తాడట. అటువంటి దివ్యమైనటువంటి సుదర్శన భగవానుడికి స్నపన తిరుమంజనం జరుగుతూ ఉంది. మనం అంతా కూడా వీక్షిద్దాం. గోవింద గోవింద. సమర్పయామి. పురుషः సహస్రాబ్దసహస్రపాద్ సహోమహృదా వృత్వా అత్యతిష్టత్తుషాబలం పురుషేదగౌరవం తద్వేదభవ్యం తానద్రసేనాః రమ్యనాథోహరి ఏతావానస్య మహిమ అతోజాయాగర్భోర్ణః పాదాస్య విశ్వభూతాని కృపాస్య మూర్తిః తస్మాత్ విరాజాయత విరాజో దివోరుడః సదాద్యర్గవ పశ్చాదో విమధో గుణః యద్భోవేన హవిషా దేవాయజ్ఞమనమయ కథురోద్యాదిరాజలం శ్రీమద్మహదరకై సౌదాస్యాదన్ పరిణయః త్రిదశనమిరకృతాః దేవాయ యజ్ఞం గన్వాణాః అవబద్ధం పురుషం భజం తయజ్ఞం బర్హతి ప్రోక్షణ్ పురుషం జాతమద్భవః వజ్రవస్యాత్తే సర్వస్య నిత్యే సర్వమేవ క్షంతదానపాఠపర్వత్సుపజోऽఖ్యజాసో వరుణవ్రతమ మినేమ సత్యవిద్యవే యత్కించేదం వరుణదేవ్యే జనే భద్రోహం మనుష్యాశ్చరామసే అచిత్తే దత్తవ ధర్మాజోపి భవాన్ హస్తస్మాదేన సా దేవరీర్షః హితవాసో దద్రపర్ణదేవి దత్మాఘా సత్యముదగన్న విద్మా सर्वाता विश्वचितरेव देवाधाते स्याम वरुण प्रयासः अवते हेडो वरुण नमोभिरवधिग्नेभिरेमहे हविर्भिः क्षगन्नस्मभ्यमसर प्रचेतो राजन्नेनागोषजश्रधः कृतानि उदुत्तमं वरुणपादमस्पदपाधमं विमध्यमग्श्रथाजा तथा वजमादित्यव्रते तवानागसो अदतगे स्याम इमं मे वरुणश्रुधे हवमत्या च मृडजा त्वामवस्युराचके तत्त्वाजाभिब्रह्मणा वन्दभानस्तदाशास्ते दजमानो हविर्भिः अहेडमानो वरुणे हवोऽध्यर्षगो समानाढ पुनग्ने वरुणस्य विद्वान् देवस्य हेडोपरासि श्रेष्ठाः उपह्नितमशोषटानो विश्वात्वेषागोऽसि प्रममुग्ध्यस्मतो सत्पन्नो अग्ने वमो भवतेने तिष्ठो अस्यावशसोऽव्युष्टवो अवरक्षणो वरुणगोरदानो वेहवृढे करोसो हवो न जेधे त्वमग्ने अजास्त्यजासन्मनसा हितः अजासन हव्यमोहिषेदानो धेहि भेषजमो तपसोऽध्यजाजत ततो रात्रजाजत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवा दधि संवत्सरो अजाजत अहोरात्राणि विदधत् विश्वस्य विशतो वशे सूर्याचन्द्रमसो धाता यथा पूर्वमकल्पयत ध्रुवञ्च पृथिवीं चान्तरिक्षमथो सुवः यत्र पृथिव्यागोरजस्त्वमान्तरिक्षे यमागस्तदहवो वरुणः पुनात्मकवर्षणः एष भूतस्य भव्ये भुवनस्य गोहप्ता एष पुण्यकृतान् लोकान् एष भृत्योर्हिरण्मजमोऽद्यावा पृथिव्योर्हिरण्मजगो स्वनःस्वभस्य कोशिषाधि आर्धन्वलदिज्योतिरहमस्मि ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि योऽहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं माञ्जहामि स्वाहा
अकार्यकार्यवकीर्णेस्तेनाभ्रणः गुरुतल्पकः वरुणः पामघवर्षणस्तस्मात् पापात्रमुच्यते रजो भूमिस्तमाको रोदजस्त्वप्रवदन्ति पुनन्तरुषरः पुनन्तवसवः पुनातवरुणः पुनात्मघवर्षणः आक्रान्तसमुद्रप्रथमेव धर्मम् जनकन् प्रजाभवनस्य राजा वृषा पवित्रे अथिसानो अव्ये बृहत्सोमोभावृधे सुभान या सुगन्धारसावर्णा बलम् जनहिते उभे तामापश्यवाः सन्तु दुष्कृतम् प्रवहन्तु मे या ऊर्जमभिषिञ्चन्ति देवेश प्रेषिता महीम् तामापश्यवाः सन्तु दुष्कृतम् प्रवहन्तु मे यासामिमेत्रजो लोकास्तेजसा जशसा भृताः तामापश्यवाः सन्तु दुष्कृतम् प्रवहन्तु मे यासान्निष्क्रमणे सर्वमिदम् वैराजते जगतो तामापश्यवाः सन्तु दुष्कृतम् प्रवहन्तु मे इमं मे गङ्गे यमुने सरस्वती अशक्लियामरुद्रघे तयाज्जीगे शृणक्याशोमय आपः पुनातु पृथिवीं सर्वं पुनातु धरणी सर्वभूतानागं सर्वपापैः पुनातु इदमापश्यवाश्चपतमाः शान्ततमाः शुभाः शुभतमाः पूततमाः पुण्याः पुण्यतमाः मेध्या मेध्यतमा अमृता अमृतरसाः ब्रह्म पवित्रेण पूताः सूर्यस्य रश्मिभिः वामनः शक्तिमन्त्रार्थाः सत्याः सबलाः सन्ति भवन्तो महान्तो न गृह्णन्तु अस्यां शपतिदोऽस्य देवदेवस्य भगवतो नारायणस्य अखिलहेय प्रत्यनीक कल्याणगुणागरस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थो प्रत्यब्धक्रियमाण सार्वकामिक नवान्निक महोत्सवान्ते भगवतः प्रीत्यर्थो अवभृतोत्सवकाले ये ये ग्रहाः अरिष्टस्थिताः तेषां ग्रहाणां शुभ आनुकूलिता सिद्धिर्भूयादिति भवन्तो महान्तो न गृह्णन्तु अवभृतोत्सवकाले आरम्भमुहूर्तस्य मुहूर्तस्य भवन्तो महान्तो చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా పట్టిన శ్రీహరి చేత పాయక